హైదరాబాద్ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్లాస్ రూమ్ కాంప్లెక్స్ దగ్గర ఇంటర్వ్యూల కోసం భారీగా తరలి వచ్చిన నిరుద్యోగుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే తోపులాట జరిగిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీ అధికారుల తీరుపై సీరియస్ అవుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. జేఎన్టీ క్యాంపస్ లో ఏర్పాటు నిర్వహించిన జాబ్ మేళా తీవ్ర గందరగోళ పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. క్యాంపస్ నిర్వహించినటువంటి జాబ్ మేళాకు పెద్ద ఎత్తున హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చారు. అంటే ఊహించిన దానికంటే నిర్వాహకులు జాబ్ మేళాను ఏర్పాటు చేసినప్పటికీ ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు అక్కడికి రావడం, జాబ్ మేళాలో పాల్గొనడంతో దీంతో ఒక్కసారిగా జనసందోహం పెరిగి అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనిపైన అక్కడ వచ్చినటువంటి నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాబ్ మేళా పేరుతో పెద్ద ఎత్తున ప్రకటన ఇచ్చారు, కానీ ఆ ప్రకటనకు తగ్గట్టు కనీసం ఇక్కడ ఏర్పాటు లేవు. ఏ జాబ్ ఇస్తారో కొంత స్పష్టమైన ప్రకటించలేదు. స్పష్టంగా అసలు జాబ్ మేళా ఏంటి, ఈ జాబ్ మేళాలో ఎవరెవరికి అవకాశం ఉంటుంది అనేది కొంత స్పష్టత ఇవ్వకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో అభ్యర్థులంతా, నిరుద్యోగులంతా కూడా ఒక్కసారిగా క్లాస్ రూమ్ కాంప్లెక్స్ వద్దకు వచ్చి కొంత ఆందోళన నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొంత ఈ గ్రూప్ కి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఏ ఉద్యోగమైనా అప్లికేషన్ పెట్టి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జేఎన్టీ క్యాంపస్ లో ఈ జాబ్ మేళా నిర్వహించడంతో తాత్కాలికంగా అయినా ఏదైనా ఒక జాబ్ దొరకకపోతుందా అని చెప్పేసి వేల సంఖ్యలో అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అటెండ్ అయ్యారు. తీరా ఈ జాబ్ మేళాకు అటెండ్ అయిన చూస్తే ఉంటే అక్కడ ఆ పరిస్థితులు ఏర్పాట్లు కావచ్చు, కొంత సరైన గైడెన్స్, అంటే అభ్యర్థులకు వచ్చినటువంటి నిరుద్యోగులకు సరైన గైడెన్స్ లేకపోవడంతో కొంత తీవ్ర గందరగోళ పరిస్థితికి దారితీసింది. దీంతో అక్కడ వచ్చినటువంటి ఆ నిరుద్యోగులంతా కొంత ఆగ్రహ విషయాలతో కొంత ఆందోళన నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ వద్దకు వచ్చి నినాదాలు చేయడంతో నెక్స్ట్ తర్వాత ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందని చెప్పేసి కొంత ఆందోళన నెలకొంది. దీంతో పోలీసులు కూడా కొంత వాళ్ళని నిర్వహించే ప్రయత్నం, వాళ్ళకి సర్దు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాబ్ మేళా నిర్వహణకు సంబంధించి ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ జేఎన్టీ కావచ్చు, గతంలో కూడా చాలా సందర్భాల్లో జాబ్ మేళా నిర్వహించిన సందర్భంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు అటెండ్ అవ్వడం, ఇదే అంటే ఒక స్పష్టమైన ఏర్పాట్లు లేకపోవడం, ప్రకటన లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి దారితీస్తూ ఉంది. భవిష్యత్తులోనైనా జాబ్ మేళా నిర్వహించేటప్పుడు మాకు తగిన ఏర్పాట్లు కావచ్చు, ఆ జాబ్ మేళా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కొంత ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే దాన్ని బట్టి వచ్చేవారు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రకటన సరిగా లేకపోవడంతో కొంత ఇష్టానుసారంగా జాబ్ మేళా అనే పేరుతో ప్రకటించడంతో అందరూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చి అక్కడ ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎందుకంటే జాబ్ కోసం ప్రతి ఒక్కరూ సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు, అన్వేషిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కొంత జాబ్ మేళా ప్రకటనతో వారు కొంత ఉత్సాహాన్ని, అదేవిధంగా మాకు జాబ్ రాకపోతుందా, ఉద్యోగం రాకపోతుందా అనే ఒక ఆశ ఉంటుంది. ఆశతో ఇంత దూరం వచ్చిన వాళ్ళకి ఆశ నిరాశ అవుతుంది. దాంతో ఆందోళన తీవ్రతరమై నినాదాలు చేస్తూ కొంత ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. హైదరాబాద్ జేఎన్టీ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్లాస్ రూమ్ కాంప్లెక్స్ దగ్గర ఇంటర్వ్యూల కోసం భారీగా తరలి వచ్చిన నిరుద్యోగుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే తోపులాట జరిగిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వర్సిటీ అధికారుల తీరుపై సీరియస్ అవుతున్నారు.